హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడక, అసలు వీడియోలు తీయక. ఈరోజు పిల్లలతోనే సండే ఏంటి అంటే ఏం చేస్తున్నాం చింతలు ఈరోజు మనం మిల్మిల్కర్ బిర్యానీ చేస్తున్నాము. మా పిల్లలకి చాలా ఇష్టము. ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. మిల్మిల్కర్, ఇంకా రైస్, ఇంకా ఇవన్నీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలో మన అందరూ చేస్తుందంటే మనం చూద్దాము ఎలా చేయాలో. ఓకే ఓకే స్టార్ట్. ఏం చేస్తున్నావు చెడుతాను ముందు? ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు కట్ చేస్తున్నట్టు ఏడుస్తున్నాడు. చింతలేమో టమాటో కట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి నేను రెడీ చేస్తాను. మిక్సీ పట్టి బాగుంటుంది. నేను పట్టనా? జాగ్రత్త, మంచిగా పెట్టు. ఓకే. ఫస్ట్ టైం నందు మిక్సీ పట్టడం కదా, ధైర్యంగా పట్టింది. ఎలాగొచ్చింది? అయ్యా గోడ మీద పడేసి. అయ్యో సారీ. ఇంకొంచెం పట్టాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకో, ఇందులో వేసుకో. మొత్తం చేయబెట్టి మొత్తం అను. ఫస్ట్ కప్పు తీసుకోవాలి, అంటే చిన్న కప్పు అంటే పెద్ద కప్పు కాబట్టి సగం తీసుకున్నాము. ఇలా పెరుగు తీసుకోవాలి. చిన్న కప్పు నిండుగా. చిన్న కప్పు అయితే ఎలా తీసుకోవాలి? నిండుగా. పెద్ద కప్పు అయితే కొంచెం సగం తీసుకోవాలా? సరే, మొత్తం తీసుకున్నావా? ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల కారం వేయాలి. ఇందులో ఫుల్గా వేయి. స్పూన్ తోటి ఇలా 2. ఓకే, అంత వేసి. ఇంకొకటి, కారం ఎక్కువ తింటావా తక్కువ తింటావా నువ్వు? ఎక్కువ తింటావా? అమ్మో, తీస్తావేంటి? 2 వేయి. నువ్వు కారం తింటే ఇంకొకటి వేసుకో. 2 వేయాల్సిందే. ఇది అంతా పట్టాలి కదా మళ్ళీ కారం. ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసుకో. 1 స్పూన్. ఓకే, ఫుల్గా 1 స్పూన్ వెయ్యి. ఓకే, ఇంకొక 1/2 స్పూన్ వేసుకో. చాలంత. 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ధనియా పౌడర్ను చికెన్ మసాలా అవన్నీ. ధనియా పౌడర్ 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా వేసుకో. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసి. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా ఇంకొక స్పూన్. ఇంకొక స్పూన్ ధనియా పౌడర్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. ఓకే, మనది అది ఉన్నది కదా, ఇదేంటి మిక్సర్ కలిపేది, అది తీసుకెళ్ళి దాంతో కలిపేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఒక్కటే సైడ్ చేయాలి, అలా 2-3 సైడ్లు కాదు. ఫస్ట్ ఒక సైడ్ తిప్పేసేయాలి మంచిగా. ఇంకోటి వేయడం మర్చిపోయాము ఇందులో. ఏంటి? ఏం మర్చిపోయాం? కొత్తిమీర వేద్దాంలే. ఏం మర్చిపోయాం? ఏం బిర్యానీ చేస్తాను మనం?
మిల్మిల్కర్ బిర్యానీ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇందులో మిల్మిల్కర్ వేసుకోవాలి. పిండాలి, వాటర్ పిండి వేయాలి. ఏం కాదులే, అలా వాటర్ పిండి అన్నీ వేసేసుకోవాలి. కలుపు చింతలు చిన్న చిన్న ముక్కలు చేయితోడు కలుపు. నందు లేరా, చింతలు లేరా, చక్క కలుపు. లోపలికి ఇట్లా లోపలికి వెళ్ళి కదా, స్పాంజ్ లాగా ఉంటుంది కదా, అలాగే అట్లే లేక చేతుడు కలుపుతాడు. వద్దు నువ్వు వద్దు, అక్క కలుపుతాడు. సరే మరి నువ్వు కలుపు, అక్కనే చేస్తాడు బిర్యానీ. మళ్ళీ చేసేటప్పుడు రావద్దు. ఓకే, కలుపు, మంచిగా కలపాలి కింద నుంచి మొత్తం. కొంచెం కారం తక్కువైనట్టున్నాయి. అవునా, కలుపు, మంచిగా కలుపు. చింతలు నీకు ఇష్టమా బిర్యానీ? ఏం బిర్యానీ ఇష్టం? మెల్లమెల్లకల బిర్యానీ. గిన్నె పెట్టుకోవాలి. ఓకే, డన్. అంతే కదా, సగం దాంట్లో. ఓకే, కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా అందులో వేసుకోవాలి. అక్కేస్తాడు. ఇందులో వేసి నేను జాగ్రత్త, దగ్గరికి పెట్టుకో గిన్నె. టకటక వేసే మొత్తం. ఓకే, మొత్తం వేసేయాలి ఇలా ఒక్కసారి. వేసిన తర్వాత ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపు ఒకసారి మంచిగా హై ఫ్లేమ్లో. ఇప్పుడు మంచిగా 2 నిమిషాలు కలుపుకోవాలి. మంచిగా 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు టుక్ 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 అని ఇట్లా వస్తుంది. అప్పుడు మనం మూత పెట్టేసి చిన్నగా పెడితే తర్వాత మనం బిర్యానీ రైస్ పెట్టుకోవాలి. అప్పుడు ఇలా టుక్ 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 అని సౌండ్ వచ్చినప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని రైస్ కావాలో అన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తీసుకో, ఇంకా రైస్ వేసుకో. ఇందులో ఇప్పుడు ఈ గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. నువ్వు పెట్టుకోవాలి. వెలిగించేట్టు తల్లి. నన్ను ఇందులో వాటర్ పోసాను. రావట్లేదా? పోసే, ఫుల్గా పోసే. అంతే. ఏమేమి చేద్దాం? రావట్లేదా? నేను పెడతాను. ఓకే, ఐస్ పట్టుకొని ముక్కలు వేసుకుంటా. ఏమైంది? ముక్కలో ఘాటు వెళ్ళిపోయిందా? బిర్యానీ ఘాటు అప్పుడే వచ్చేసిందా నీ ముక్కలోకి? సరే, ఇది వేడి కానీ వాటర్ వేడైన తర్వాత ఇందులోకి మనం మసాలా వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చింది? ఓకే, ఇది ఉడుకుతుంది మంచిగా. ఒకసారి కలుపునండి. మంచిగా మొత్తం మంచిగా కలిసిపెట్టు కదా. పుదీనా కొత్తిమీర కట్ చేసి ఇందులో వేసి. నందు చాలా చిన్నగా నీట్గా కట్ చేస్తుంది. కొత్తిమీర పుదీనా అసలు కనిపించకుండా అసలు ఎంత బాగా కట్ చేస్తుంది అంటే. ఎలా కట్ చేస్తావు నందు నువ్వు? చాలా చిన్నగా. ఇంకేదో అంటావు కదా, షెఫ్ లాగా. మాస్టర్ షెఫ్ లాగా కట్ చేస్తుంది అంట.
రూట్స్ రూట్స్ ఉంటుంది అనుకో మంచిగా చాలా బాగా కట్ చేసి ఇప్పుడు ఇవి అందులో వేసాయి కొద్ది కొద్దిగా ఇందులో వేసాయి ఇప్పుడు ఫస్ట్ ఎందుకంటే పుదీనా చాలా చిన్నది కాబట్టి ఫస్ట్ చిన్న కొత్తిమీర పుదీనా మొత్తం వేసావా ఫోన్లో వేసేసి మళ్ళీ వద్దు కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసి ఓకే ఒకసారి కలుపు ఒకసారి కలిపినందు ఓకే నందు నీళ్ళు ఇక్కడ మసులుతున్నాయి రైస్ వేస్తాను ఇట్లా పట్టు ఆన్ చేయి చూడండి ఫ్రెండ్స్ లవంగాలు ఎలాగ స్నానం చేస్తున్నాయి స్విమ్మింగ్ కూడా చేస్తున్నాయి చూడండి 4 అందులో వేస్తాను ఓకే ఇలా ఇప్పుడు ఇది బాగా పొంగి వచ్చినప్పుడు అప్పుడు తీసి రైస్ అంతా తీసి అందులో వేయడం కథ సింపుల్ కదా దే ఆర్ స్విమ్మింగ్ మొత్తం ఆయిల్ పైనకి వచ్చేసింది ఇప్పుడు రైస్ మొత్తం తీసి ఇందులోకి వేయడమే ఇప్పుడు టుక్ అంటున్నాయి కదా ఇప్పుడు ఈ రైస్ అంతా తీసి వేసేయాలి లేయర్లో హలో కొత్తి ఎవడరా పిలిచింది నన్ను అంటే కొత్తిమీర రెడీ చేసుకో ఓకే ఇన్నే ఉన్నాయి ఎవడరా నన్ను పిలిచింది అవసరం ఎట్లా వెళ్తాను ఎవడరా నన్ను పిలిచింది మూత పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేస్తే మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది వెరీ టేస్టీ వెరీ టేస్టీ